జై కిసాన్ జై కిసాన్. చీకటింట దీపాలై వెలుగులు విరజిమ్మాలి, సాధికార రూపాలై ప్రగతి బాట సాగాలి. చీకటింట దీపాలై వెలుగులు విరజిమ్మాలి, సాధికార రూపాలై ప్రగతి బాట సాగాలి. పరిష్కార వేదికపై ప్రజల గొంతు వినిపిద్దాం, మీకోసం మేమన్నా ప్రభుత్వాన్ని గెలిపిద్దాం. పేదవారి పక్షమై వారి హితమే లక్ష్యమై దీక్షపోని సాగుదాము చంద్రబాబు సైన్యమై. సదలి రండి తెలుగు వెలుగు కార్యకర్తలారా, సాధికార మిత్రలార చైతన్యమూర్తులారా. కదలి రండి తెలుగు వెలుగు కార్యకర్తలారా, సాధికార మిత్రలార చైతన్యమూర్తులారా. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి వస్తున్నారు. చెల్లాయిలు వారికి వివరించాలి పేదవారి మన అన్న వారి హితమే 75 లక్షల మంది మహిళలను సృష్టించిన సృష్టికర్త, డ్వాక్రా ఉద్యమ నిర్మాత, పసుపు కుంకుమ ఇచ్చి దీవించిన అన్నదమ్ముడు, హృదయం గలటువంటి అన్నదమ్ముడు, నవ్యాంధ్ర నిర్మాణకర్త, స్వర్ణాంధ్ర సృష్టికర్త, మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి వస్తున్నారు. అన్నిటికీ మించి మన అన్నయ్య ఆడపడుచులకు ఘనంగా స్వాగతం చెప్పాలి. మన అందరం కూడాను వారి వేదిక మీదకి వస్తున్నారు. పసుపు కుంకుమ పండుగకు వస్తున్నారు. నాన్న అమరావతి నుంచి 45,000 మంది అక్క చెల్లెలని ఆశీర్వదించడానికి వస్తున్నారు. ఆయన తెచ్చే తీపి కబురు కోసం 45,000 మంది చెల్లెళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కసారి ఘనంగా అన్నయ్యకి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పండి. ఇలా వేసి గోల చేసి నృత్యం చేసి డాన్స్ చేసి పండుగ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. చూడండి కనిపించారా? నెల్లూరు జిల్లా, కడప జిల్లా, ప్రతి పథకం చిత్తూరు, ఎక్కడ కర్నూలు, ఎక్కడ అనంతపూర్, దీక్షపూడి సాగుదాము అరువాళ్ళయ్య వచ్చేసారు. 100 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఆడపిల్లని ఒక ఇంటి దేవతగా పూజించిన మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లకున్న గౌరవం ఎక్కడ ఎవరికి కూడా లేదు. ఇది మన అదృష్టం. ఆ అదృష్టాన్ని కలిగించినటువంటి నాయకులు మన అన్నదమ్ములు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి వస్తున్నారు. పసుపు కుంకుమ పండుగ వస్తున్నారు. వారికి స్వాగతం చెప్పడానికి నెల్లూరు చెల్లెములు రెడీగా ఉన్నారు. చిత్తూరు చెల్లాయిలు ఊరగలెత్తుతూ ఉన్నారు. కడప జిల్లా వాళ్ళు కళ్ళల్లో దీపాలు వేసుకుని ప్రతి ఇంట సంక్షేమ ఎదురు చూస్తున్నారు. మన కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఒకసారి శేఖర్ కలెక్టర్ గారికి, హరికిరణ్ గారికి. ప్రతి ఇంట సంక్షేమం సంతోషం జంటగా గణగణమని మోగాలి. నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే బాలకుడిప్పుడు అతడే అతడే. ఆడపిల్లల్ని ఆప్యాయంగా ఆదరించే అన్నదమ్ములు భారతదేశ చరిత్రలో ఆడపిల్లకి పెద్ద పీట వేసి గౌరవించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం చెప్తాం. ఆయన చెప్పే తీపి కబురు విందాం, ఆశీర్వదిద్దాం.
ఒక్కసారి ఘనంగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్దాం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు మీరు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అభివాదం తెలియజేస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి అభివాదం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యనిర్వహణాధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారిని పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. తర్వాత వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ కూడా జ్యోతి తల్లి కడప చెల్లెలు మీకు ఏమనిపిస్తుంది? అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి చెల్లెమ్మలు సంతోషంగా ఉన్నారా? నెల్లూరు నుంచి చెల్లెలు అన్నగారిని చూసారా? అనంతపురం చెల్లెమ్మలు ఎక్కడ? అన్నయ్య గారు కనపడ్డారా? హ్యాపీగా ఉన్నారా?